రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిస్తేజమైపోయిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాపోయారు. కాసం సోమయ్య కుటుంబంపై దాడి హేయమైన చర్యని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిపై కర్రలు, రాడ్లతో దాడి చేయటం అత్యంత బాధాకరమన్నారు. సూర్యాపేట జిల్లా బాజురెడ్డిగూడెం మండలం డి కొత్తపల్లిలో గ్రామంలో తండ్రిపై దాడి చేస్తుండగా చూస్తూ మరణించిన కాసం పావని చిత్రపటానికి నివాళులర్పించారు. సోమయ్యపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె తండ్రి ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా సూర్యాపేటలో మెకానిక్ పని చేసుకునేవాడు. 15 సంవత్సరాలుగా అక్కడనే జీవిస్తూ ఉన్నాడు ప్రశాంతంగా. ఈ మధ్యకాలంలో పాపకు ఆరోగ్యం బాలేని కారణంగా ఊరికి రావడం, మొన్న పండుగ జరిగిన సందర్భంలో, బోనాల పండుగ జరిగిన సందర్భంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండగా వచ్చి ఇంటిపైన దాడి చేసి తండ్రిపైన రాడ్లతో దాడి చేస్తున్నప్పుడు తల్లి అడ్డం రావడం, తల్లిదండ్రులు ఇద్దరిని కొడుతున్నారని చెప్పి పాప అడ్డం రావడం, ఆ సమయంలో వాళ్ళు చేసిన దౌర్జన్యానికి పాప భయపడిపోయి పెదనాన్నకు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఫోన్లో సంభాషణలు భాగంగా మధ్యలోనే చనిపోయింది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్రతిరోజుకు ఒకటైన హత్యను మనం చూస్తూ ఉన్నాం. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఒకవైపు రాజకీయపరమైన దాడులు, మరొక వైపు భూములు తగాదాల కొరకు దాడులు, మరి పాత కక్షలతోనే దాడులు. పోలీసు పూర్తిగా నిస్తేజమైపోయింది. పోలీసు వ్యవస్థ పై అధికారులకు ఏమాత్రం పట్టు లేకుండా పోయింది. కేవలం స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శాసనసభ్యులు ఏం చెప్తే గది మాత్రమే జరిగే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ నాయకులను అడిగి ఎఫ్ఐఆర్లు చేయడం, కాంగ్రెస్ నాయకుల అనుమతితోనే కేసులు కట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇదే దారుణం జరుగుతూ ఉంది. జిల్లా పోలీస్ అధికారులు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చిండ్రు. ఎందుకంటే స్థానిక అధికారులు, ఎస్ఐలు, సిఐలు కేవలం ఎమ్మెల్యేల ఆర్డర్లు, ఇంకా కిందికి వస్తే మండల స్థాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఆర్డర్లు, గ్రామ కాంగ్రెస్ నాయకుని ఆర్డర్ను మాత్రమే పాటిస్తున్నారు తప్ప ఇక్కడ పోలీస్ అధికారులను లెక్కబెట్టే పరిస్థితిలో కూడా లేరు.